కాబట్టి తత్ ఓంకారం ఏదైతే ఉందో దాన్ని ఓంకారాన్ని జపించడం ఎట్లా? తజ్జప తద్ అర్థభావనం. ప్లీజ్, ఓంకారం యొక్క అర్థం ఏదో దాన్ని భావన చేస్తూ జపం చేయాలి. ఆ ఓంకారం అభిధానం ఏదైతే ఉందో ఇది ఏ అభిధేయాన్ని సూచిస్తూ ఉందో, ఏ అభిధేయం లక్ష్యంగా అభిధానం నడుస్తూ ఉందో అది మనకు తెలిసి ఉండాలి. ప్లీజ్, కాబట్టి ఈ ధ్యానాదులు ఏవైతే ఉన్నాయో తజ్జప తదర్థభావనం. కాబట్టి ఓంకార జపము దాని యొక్క భావాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో దీనివల్ల బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అది నిర్ణయం. బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడు అర్థమైతే అప్పుడు. అందుకని భగవద్గీతలో స్వామి చాలా సూక్ష్మంగా ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, మళ్ళీ అక్షర పరబ్రహ్మం 8వ అధ్యాయం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. వ్యాహరన్ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ మాం అనుస్మరన్ వ్యాహరన్ మాం అనుస్మరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమం గతిం. సయాతి పరమాం గతి. చనిపోయేటప్పుడు కూడాను ఇది భగవద్గీత 8వ అధ్యాయంలో కేవలం ఓంకారం నా స్వరూపం గనక ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అది కేవలం బ్రహ్మం యొక్క వాచకమే గనక, అభిధానమే గనక, దాని యొక్క అర్థం నేనే గనక. ఓం ఇతి అర్జున ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. స్మరణ కదా, అనుస్మరన్ ఉపసర్గ. కాబట్టి నన్నే అనుస్మరిస్తూ ప్రాణం పోయేటువంటి సమయంలో అర్థమవుతుంది. డెత్ బెడ్ మీద ఉండేవాడు కూడాను ఓమని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. అంటే అనుస్మరించడం ఎట్లా? ఆ ఓంకారం నా స్వరూపం గనక దాని అర్థం తెలిసి అర్థాన్ని భావిస్తూ, అదే ఆయన చెప్పింది తజ్జప తదర్థభావనం. కాబట్టి అర్థాన్ని తెలిసి ఆ భావంతో ఎవడైతే నన్ను ఆ సమయంలో ఓంకారాన్ని ఉచ్చరిస్తాడో యహ వాడు ప్రయాతి త్యజన్ దేహం. దేహాన్ని త్యజించిన తర్వాత ప్రయాతి, యాతి చాలు, ప్రయాతి చక్కగా చేరిపోతాడు వాడు. ఎక్కడికి? యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే చివరి దశలో కూడాను ప్రాణ ప్రయాణ సమయే ఓం అంటూ ఓం భావన గనక ఇప్పుడు ఈ యజ్ఞంలో 27వ తారీఖు వరకు ఏదైతే అర్థం మనం తెలుసుకుంటామో దీనిని ప్రాణం పోయే సమయంలో కూడాను ఓం అని ఉచ్చరించి ఆ భావనలో గనక నిలిచిపోతే వాడు మోక్షాన్ని పొందుతాడు అని భగవద్గీత. నాకు భయం వేస్తుంది ఏమన్నా నెగటివ్ సజెషన్ అని. ఎందుకంటే అయితే చక్కగా అర్థం చేసుకుంటాం ఈ 10 రోజులు. ఆల్రెడీ 5 రోజులు అయిపోయినట్టుంది, 4 రోజులు. ఈ 12 రోజులు ఏదో ఉంది, అర్థం చేసుకునేసి ఆ తర్వాత చక్కగా మనసుకు పట్టించుకొని ఇంకా అసలు వేదాంతమే మనకు అవసరం లేదు. ఎందుకని? లాస్ట్ స్టేజ్లో తజ్జప తదర్థభావనం, డైరెక్ట్ మోక్షం. కుదరదు సార్, కుదరదు సార్. ఎందుకు కుదరదు స్వామి? రాత్రి చూశాము కదా స్వామి. బ్రతుకంతా ఏదైతే బుద్ధిలో ఉంటుందో చివరి దశలో అదే బుద్ధిలో ఉంటుందని పరీక్ష మహారాజుని గురించి చూశాం కదా. కనుక కేవలం